తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎవరైతే కేరళ నర్సు యమన్ జైల్లో ఉందో ఆమెకు ఉరి తప్పేలా కనిపించట్లేదు. బాధితుడు ఎవరైతే హత్యకు గురైన తలాల్ ఫ్యామిలీ మెంబర్స్ నిమిషప్రియకు క్షమాభిక్ష ప్రసాదించేందుకు సిద్ధంగా లేరు. వాళ్ళు బ్లడ్ మనీ తీసుకోబోమని, నిమిషప్రియ చేసిన తప్పుకు శిక్ష మాత్రమే అనుభవించాలని వాళ్ళు పట్టుబడుతున్నారు. ఇటు భారత ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఆమెను కాపాడడానికి సున్నీ లీడర్స్ కావచ్చు, ఆమెను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫల ప్రయత్నాలుగా కనిపిస్తున్నాయి. అసలు యమన్ లాంటి దేశాల్లో భారతీయులు జీవించాలన్నా, లేకపోతే అక్కడ వ్యాపారాలు చేయాలన్నా, ఒకవేళ తప్పని పరిస్థితుల్లో ఎటువంటి నేరాలకు పాల్పడినా అక్కడ వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఏముంటాయి, వాళ్ళు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారు, వాళ్ళు అటువంటి సమస్యల నుంచి బయటపడడానికి ఎటువంటి దారులు ఉన్నాయి, ఈ అంశాలన్నింటినీ మనతో చర్చించడానికి సాటా ఫౌండర్ మల్లేష్ విశ్వనాథన్ గారు మనతో లైవ్లో ఉన్నారు. దుబాయ్ నుంచి మాట్లాడుతున్నారు. మల్లేష్ గారు నమస్కారం. మల్లేష్ గారు నమస్తే సార్. తిరుమల గారు, ముఖ్యంగా సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు. ఇటువంటి ఒక చర్చా కార్యక్రమాన్ని మీరు పెట్టినందుకు చాలా ధన్యవాదాలు సార్. నా పేరు మల్లేష్. నేను పనిచేసేది సౌదీ ఆరామ్కో. నేను ఉండేది సౌదీ అరేబియా. అంటే యాక్చువల్ నార్మల్ గా మనం తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడ ఉన్నారంటే దుబాయ్ అంటారు. కానీ సౌదీ అరేబియా గల్ఫ్ కంట్రీల్లో అత్యంత పెద్ద దేశం ఇది. భారతీయులు ప్రపంచంలోనే అతి ఎక్కువగా భారతీయులు మాత్రమే బయట దేశాల్లో ఉన్నారు సార్. వారిలో యుఎస్ లో 5.6 మిలియన్ ఉంటే, దుబాయ్ లో మీరు అన్నట్టుగా 4 మిలియన్ ఉంటే, నెక్స్ట్ థర్డ్ ప్లేస్ లో సౌదీ అరేబియాలోనే ఉన్నారు. 3 మిలియన్ ఉంటారు ఇక్కడ భారతీయులు. 20 మిలియన్ ఉంటారు. అవును, అంటే మొత్తం మీద ఒక 35-40 మిలియన్ ఉంటే థర్డ్ పొజిషన్ లో సౌదీ అరేబియా ఉంది. మీరు చెప్తున్న విషయం యెమెన్ మన సౌదీకి బార్డర్. నేను ఉండేది కూడా ప్రస్తుతం ఇక్కడ జెజాన్ సిటీలో ఉంటాను. నేను ఇక్కడ ఈ జెజాన్ సిటీ అనేది యెమెన్ కి బార్డర్ అనమాట మాకు. సార్ మీకు యెమెన్ బార్డర్ అంటున్నారు, యెమెన్ పక్కనే ఉన్నారు. ఇప్పుడు మన భారత మహిళ, నిజం చెప్పాలంటే భారత మాత బిడ్డ అని చెప్పాలి. ఇటువంటి సిచ్యువేషన్, నిమిషప్రియని కాపాడే దారులు ఏమైనా ఉన్నాయా? యెమెన్లో చట్టాలు ఎలా ఉంటాయి? శిక్షలు పడితే అమలు చేయాల్సిందేనా? అంటే యెమెన్ అనే కాదు, ఈ మొత్తం గల్ఫ్ కంట్రీలు అన్ని కూడా మన షరియా చట్టాల ప్రకారం నడుచుకుంటూ ఉంటాయి. అది మన భారతీయ చట్టాలకి డిఫరెంట్ గా ఉంటాయి కాస్త. వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్ పనిష్మెంట్, క్యాపిటల్ పనిష్మెంట్స్ స్ట్రిక్ట్ గా అమలు చేస్తారు వాళ్ళు. మన వాళ్ళు ఆల్రెడీ భారత ప్రభుత్వం కావచ్చు, కేరళ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మీరు అన్నారు వివిధ లీడర్స్ కావచ్చు, చాలా వరకు ట్రై చేశారు. ట్రై చేయడం వల్లనే ఇప్పుడు అది పోస్ట్ పోన్ అయింది. అంటే యాక్చువల్ గా నిన్న మొన్న సెంటెన్స్ పడిపోవాల్సింది, దాన్ని పోస్ట్ పోన్ చేయించారు. అంటే చాలా పుష్ చేస్తున్నారు దీంట్లో, భారత ప్రభుత్వం నుంచి, కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి, మన ఇక్కడున్న సంఘాలు ఏదైతే గల్ఫ్ దేశాల్లో ఉన్న వివిధ కేరళ సంఘాలు అవ్వచ్చు, లేదా తెలుగు సంఘాలు అవ్వచ్చు, అన్ని సంఘాలు. అంటే ఇది ఆవిడ ఒక కేరళ రాష్ట్రానికి సంబంధించిన మన భారతీయురాలుగానే మనం భావిస్తాం ఒకసారి దేశం నుంచి బయటకు వచ్చినప్పుడు. సో భారతీయులు ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వచ్చే వాళ్ళు ఆయా దేశాల యొక్క చట్టాలని బాగా తెలుసుకుని రావాలి ఇక్కడికి. ఏదైనా అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి ఎవరెవరు దగ్గరలో ఉన్నారు. సార్, ముస్లిం కంట్రీస్ లో షరియా చట్టాలు ఎక్కువ శాతం అమల్లో ఉంటాయి. ఎక్కువ ముస్లిం కంట్రీస్ లో అంటే ఒకే విధమైన చట్టాలు ఉంటాయి. యెమెన్లో కూడా షరియా చట్టం పూర్తి స్థాయిలో అమల్లో ఉంది. షరియా చట్టం ప్రకారం ఒకవేళ హత్య చేస్తే, హత్యకు గురైన కుటుంబం ఒకవేళ ఈ బ్లడ్ మనీ తీసుకొని క్షమించగలిగే విధానం కూడా ఉంది. ఎందుకు ఇక్కడ యెమెన్లో నిమిషప్రియ విషయంలో ఎందుకు ఈ విషయంలో వాళ్ళు క్షమాపణ ఇవ్వలేకపోతున్నారు? అంటే ఒక్కొక్క ఫ్యామిలీ ఒక రకంగా ఉంటది. వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్లో మెంబర్ చనిపోయాడు కాబట్టి వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్ గా ఉన్నట్టున్నారు. నార్మల్ గా ఇంత ఇలా ఉండరు. అంటే మనం ఈ చర్చల ద్వారా కొంచెం బ్లడ్ మనీ ద్వారా యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ యాక్సెప్ట్ చేయకపోవడానికి మరి అంతగా ఏం జరిగింది అనేది మనకి యాక్చువల్ గా రూట్ కాజ్ కూడా తెలియదు. బట్ మన వాళ్ళు ఇంకా ట్రై చేస్తున్నారు. ఇంకా అది ఛాన్సెస్ ఉన్నాయి, ఛాన్సెస్ లేకుండా అయితే లేవు. ఎంతవరకు పుష్ చేస్తారనేది మనం వెళ్ళి చూడొచ్చు దాన్ని. మల్లేష్ గారు, ఒక ఆర్టికల్ ప్రకారం ఎప్పుడైతే హౌతీలు యెమెన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారో, హుతీస్ ఎప్పుడైతే యెమెన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారో, హుతీస్ వచ్చిన తర్వాత, వాళ్ళ రూలింగ్ వచ్చిన తర్వాత ఈ ఉరి శిక్షలు, ఈ మరణ శిక్షలు చాలా తగ్గిపోయాయి. గడిచిన 2015 నుంచి ఇప్పటి వరకు వాళ్ళు కేవలం ఒక్క మరణ శిక్ష కూడా విధించిన దాఖలాలు లేవు అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నిమిషప్రియ మరణ శిక్ష వాయిదా పడిందని చెప్తున్నారు. నిజమేనా ఇది?
అంటే హూతీలనే కాదు, మొత్తం మిడిల్ ఈస్ట్, అక్రాస్ ద మిడిల్ ఈస్ట్, గల్ఫ్ కంట్రీస్ అన్నింటిలోనూ కూడా ఈ క్యాపిటల్ పనిష్మెంట్స్ మీద చాలా వరకు చేంజ్ వచ్చిందండి. అంటే ఇదివరకు ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియాలో, నేనుండేది సౌదీ అరేబియా. నేనొచ్చిన 10 ఇయర్స్ అయింది నేనొచ్చి. వచ్చిన కొత్తల్లో ఉన్నంత స్ట్రిక్ట్ అంటే ఆ భయం ఇప్పుడు తగ్గింది. చాలా వరకు తగ్గింది. అంటే లాస్ అన్నీ కూడా లిబరలైజ్ అవుతున్నాయి. అంటే అక్రాస్ ద వరల్డ్, ప్రపంచవ్యాప్తంగా ఎలా చట్టాలు ఏ రకంగా అయితే ఉన్నాయో ఆ రకంగా వీళ్ళు కొద్ది కొద్దిగా మారుతున్నారు. అంటే ఆ షరియా చట్టాలు అలాగే ఉన్నప్పటికీ ఇంప్లిమెంటేషన్‌లో చాలా వరకు లిబరలైజేషన్ వచ్చింది. అన్ని చోట్ల ఉందది. ఒక అందులో భాగం అనుకోవచ్చా? యెమెన్‌లోనే ఇప్పుడు కాదు, ఇక్కడ డెసిషన్‌లో కూడా అందులో భాగం కావచ్చా? ఇది వాయిదా వేయడానికి అది కూడా ఒక కారణం కావచ్చా? కారణం కావచ్చండి. ఎందుకంటే ఇది మొత్తం ఒకసారి వితిన్ ద కంట్రీ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటది. ఇప్పుడు ఇంటర్నేషనల్ బయటికెళ్ళేటప్పటికి, మీడియాకొచ్చేటప్పటికి ఇది ఒక ఇంటర్నేషనల్ న్యూస్ అయిపోయింది ఇప్పుడు. ఏదన్నా దాని మీద డెసిషన్ పాజిటివ్‌గా ఎళ్తే ఆ కంట్రీ మీద కూడా ఒక పాజిటివ్‌నెస్ డెవలప్ అయ్యిద్దనే విధంగా కూడా వాళ్ళు ఆలోచించొచ్చు. ఎవరికి తెలియకపోతే జస్ట్ లైక్ దట్ ఆళ్ళు తీసుకోవచ్చు. ఈ పాటికే అమలు చేసేవారు. కానీ ఇంత పుష్ మన భారతదేశం రెప్యుటేషన్ కూడా లాస్ట్ 10, 15 నెలల్లో బాగా పెరిగింది. సో, మన భారత ప్రభుత్వ చర్చలు కూడా చాలా వరకు సఫలవంతం అయినాయి అనుకోవాలండి మనం. ఎందుకంటే యాక్చువల్‌గా ఒకసారి వాళ్ళు డెసిషన్ తీసుకుంటే దాన్ని ఆపరు. కానీ ఆపారంటే సంథింగ్ గుడ్. అంటే మంచి ఇంకా ఇంకా మనం ఆహ్, మంచి రిజల్ట్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. హోప్ సాధారణంగా ఫర్ ద బెస్ట్ అండి. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, మన భారతీయులు కావచ్చు, లేకపోతే వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, అటువంటి వాళ్ళ పట్ల ఈ యెమెన్ లాంటి కంట్రీస్‌లో ట్రీట్‌మెంట్ ఎలా ఉంటది లోకల్స్ నుంచి? అంటే ఎవరైనా గాని మనం అంతా శ్రామికులం. బయట నుంచి వచ్చామంటే ఇక్కడ ఎక్స్‌పాట్స్ అందరికి కూడా ఒకే రకమైన లోకల్స్, నాన్ లోకల్స్ అది ఎక్కడికెళ్ళినా ఉంటది కదా సార్. ఇక్కడ కూడా అంతే. ఎంత మనం క్లోజ్‌గా మనం ఉన్నప్పటికీ మన లిమిట్స్ మనకుండాలి. మన ఆ లాస్ అండ్ రెగ్యులేషన్స్‌ని చూసుకొని మనం ఫాలో అవ్వాలి. ఆ కంట్రీకుండే ఏవైతే లాస్ ఉన్నాయో అవి ఫాలో అవ్వాల్సిందే మనం. సో, దాంట్లో ఏమి డిస్కౌంట్ ఏమి ఉండదు మనకి. మీకేమనిపిస్తుంది సార్ మొత్తం ఇప్పుడు నిమిషప్రియ కేసును చూస్తుంటే? మీరు చదువుతుండొచ్చు, నిమిషప్రియ కేసు అప్డేట్ అవుతూ ఉండొచ్చు కదా! నిమిషప్రియ మిస్టేక్ చేసిందనుకోవచ్చా? నిమిషప్రియ మిస్టేక్ కన్నా కూడా మన భారత ప్రభుత్వాల్లోనే లోపాలుగా మనం చెప్పుకోవాలి సార్. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే దేశం నుంచి బయటకొస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఏ దేశానికెళ్ళినా గాని అక్కడ మనకి ఎంబసీ ఉండొచ్చు, లేకపోతే కాన్సులేట్ ఉండొచ్చు. ఏదో ఒక ఆఫీస్ అయితే ఉంటది. ఇప్పుడు ఈ అమ్మాయి ఇంత ఇబ్బంది పడుతున్నప్పుడు యెమెన్‌లో అక్కడ మన భారత ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా ఆఫీస్‌కి ఎందుకు చేరలేకపోయింది? మనం ఏదైనా పాస్‌పోర్ట్‌తోనే వస్తుంది. చిన్న ప్రాబ్లమ్ సార్. ఎక్కడుందో యాక్చువల్‌గా మన 2015 తర్వాత యెమెన్‌లో ఎటువంటి భారత దౌత్య కార్యాలయాలు లేవు. అవి పని చేయట్లేదని చెప్తోంది ప్రభుత్వం. ఓకే. ఇప్పుడు ఆఫ్‌కోర్స్ భారత ప్రభుత్వ ఆఫీస్ లేకపోయినప్పటికీ ఆ అమ్మాయి దగ్గర నెట్ ఉంటది. ఎక్కడో చోట దొరుకుద్ది. ఒక చిన్న మెసేజ్, చిన్న వాట్సాప్ మెసేజో, లేతే చిన్న ఫేస్‌బుక్ మెసేజో, లేతే ఇంటికి కాల్ చేసి చెప్పుంటది కదా సార్. ఇంట్లో వాళ్ళకి కనెక్షన్స్ కూడా లేకుండా ఉంటాయని నేను అనుకోను. అంటే ఏదో ఒక రకంగా పోనీ 1 6 మంత్స్, ఎందుకంటే నేను కూడా ఇలాంటి కేసులు ఇక్కడ కూడా చూస్తా ఉంటామండి. అంటే లాంగ్వేజ్ బ్యారియర్‌తో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి గానీ, ఒక కాస్త టైంలో ఎవరో ఒకళ్ళు దొరుకుతారు మనకి. యెమెన్ అనేది ఇండియన్స్ ఉంటారు అక్కడ కూడా. లేతే ఎవరో ఒకళ్ళు ఎక్స్‌పర్ట్స్ ఉంటారు. ఎవరో ఒకళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే ప్రభుత్వానికి చేరతది. పలానా వాళ్ళు పలానా దేశంలో ఇబ్బంది ఉంది అని తెలుస్తుంది. ఇప్పుడు ఇతర కంట్రీలు ఏం చేస్తాయంటే చాలా అలర్ట్ అవుతాయి. వెంటనే ఫాస్ట్‌గా, క్విక్‌గా రెస్పాన్స్ అవుతూ ఉంటాయి. మన భారత ప్రభుత్వం ఆఫ్‌కోర్స్ చాలా ఇంప్రూవ్ అయింది. ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉందనిపిస్తుంది సార్ ఈ ఈ ఈ విషయంలో కేసులో మాత్రం. మీకేమైనా కనిపించిందా సార్? నిమిషప్రియ మిస్టేక్ చేసిందంటే గవర్నమెంట్‌కి సమాచారం ఇవ్వకపోవడమో, లేకపోతే తన హత్య చేయటమో, ఆ డెడ్ బాడీని పీసెస్ చేసి వాటర్ ట్యాంక్‌లో వేసేయటమో, లేకపోతే ఇటువంటి విషయాలు తప్పులు చేసిందనుకోవచ్చా? అంటే తను అనుభవించిన బాధ, ఇంకా తను అక్కడి నుంచి ఇంక వెళ్ళే అవకాశం లేకపోవడం. అంటే ఏ రకంగా అయినా సరే మనం ఒక ప్రాణాన్ని తీసే హక్కు మనకు లేదు. ఫస్ట్ పాయింట్. సో, ఈ ఒక మిస్టేక్ మాత్రం అది మిస్టేక్. కానీ అక్కడున్న కండిషన్, ఆవిడకున్న కండిషన్ ఏంటో మనకు తెలీదు. ఆ కండిషన్‌లో ఆవిడ చేసిందనే అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఆవిడని లాక్ చేసాడాయన. లాక్ చేసి శారీరకంగాను, మానసికంగాను ఇబ్బంది పెట్టి దేశంలో ఒక అమ్మాయి ఇంకా వేరే ఆప్షన్ లేనప్పుడు, ఇంకా ఏమీ లేనప్పుడు చేసే పనది. సార్ చెప్పండి. ఈమె వ్యాపారం చేయాలనుకోవడం ఏంటి? అక్కడ వ్యక్తులతో కలిసి భాగస్వామ్యం పెట్టుకోవాలనుకోవడం ఏంటి? మళ్ళీ వాడి దగ్గర హెరాస్మెంట్‌కి గురవుతున్నా కూడా సంవత్సరం పాటు వాడితో పాటు ఆ హెరాస్మెంట్ ఎదుర్కోవడం ఏంటి? దీనంతా ఎలా అర్థం చేసుకోవాలి సార్? ఎలా అర్థం చేసుకోవాలంటే అదే సార్. ఒకసారి మనం దేశం విడిచి బయటకొస్తే ఉండే కండిషన్స్ అండి అవి. మన దేశంలో ఉన్నప్పుడు మనకుండే ఫ్రీడము, మనకుండే ఇన్ఫర్మేషన్ వేరేగా ఉంటది. ఒకసారి దేశం నుంచి బయటకొచ్చినప్పుడు మనం లాక్ అయిపోయి ఉంటామండి. ఇంక మనకు వేరే అవకాశం ఏమి ఉండదు. అక్కడ లోకల్‌లో వాళ్ళ చెప్పు చేతల్లోనే మనం ముందుకెళ్ళాల్సొస్తది. తను ఏదో వ్యాపారం చేసి, ఎవరైనా అందరికి బయటకొచ్చేది వృత్తి కోసం, వ్యాపారం కోసం, ఉద్యోగం కోసమే వస్తారు. ఆవిడ కూడా అలాగే వచ్చింది. తను చేస్తుంది. కానీ
ఆ ఉన్న దేశం ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టు మంచి పాయింట్ రైజ్ చేసింది ఏంటంటే, ఆ హూతీస్ ఈ లాస్ట్ ఆవిడొచ్చిన టైము చాలా చేంజెస్ వచ్చినాయి అక్కడ లోకల్ గవర్నమెంట్స్‌లో. ఆ టైంలో లా అండ్ ఆర్డర్‌లో కూడా ఇబ్బందులు రావడం వల్ల తిను కొంచెం ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఫేస్ చేసి ఉండొచ్చు సార్. చూద్దాం సార్, అంటే నిమిషప్రియ బ్రతికే అవకాశం ఉందా సార్ అక్కడ యమన్ చట్టాల ప్రకారం? కానీ ఇప్పటికైతే వాళ్ళకి క్షమాభిక్ష ప్రసాదించే అవకాశం కనిపించట్లేదు. ప్రస్తుతానికైతే ఉరిశిక్ష వాయిదా వేశారు. ఏ డేట్ ప్రకటిస్తారో తెలియదు. ఈ సిచ్యువేషన్స్ చూస్తుంటే మొత్తం భారత్ అయితే టెన్షన్లో ఉంది. మీకు కూడా భారతీయులుగా ఈ టెన్షన్ కనిపిస్తూ ఉండొచ్చు. ఆమెను బచాయించే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా ఫైనల్గా? అంటే బచాయించే ఛాన్స్ ఒక్కటే సార్. వాళ్ళ ఫ్యామిలీ ఆ బ్లడ్ మనీ అన్నారు కదా! అదొక్కటే ఉంటది. ఆ షరియా లా ప్రకారం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని యాక్సెప్ట్ చేయించడం అనేది ముఖ్యం అండి. ఇప్పుడు పోస్ట్‌పోన్ ఏందంటే యెమెన్ ప్రభుత్వం కూడా దీని మీద కొంచెం ఫోకస్ చేసినట్టుగానే ఉంది. ప్రభుత్వం కూడా దీని మీద కాస్త దృష్టి సారించి ఇటువంటి పనిష్మెంట్స్ ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు తగ్గినాయి. మనం కొంచెం నవీన యుగానికి ముందుకెళ్తున్నాము. పాత చట్టాలను కొంచెం పక్కన పెట్టి అందరితో కలిపి ముందుకెళ్దామని యెమెన్ కూడా ముందుకొచ్చే అవకాశం ఉందని అనిపిస్తుంది సార్. ఇది పోస్ట్‌పోన్ చేయడం వల్ల. వి ఆర్ ఆల్ ప్రేయింగ్ ఫర్ హెర్ అండ్ అవర్ సపోర్ట్ విత్ హెర్ సార్. అందరూ కూడా ప్రార్థిస్తున్నాము. తను బయటికి రావాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే కానీ అది ఎవరు కూడా కావాలని ఆ పని చేస్తారనుకోము. ఎందుకంటే దేశం గాని దేశంలో ఉంది. ఆ అమ్మాయికి కూడా ఆవిడ పరిస్థితి తెలుసు. బట్ ఎంతవరకు బాగా ఇబ్బంది పడి ఇంకా వేరే ఆప్షన్ లేనప్పుడు తీసుకునే ఆప్షన్ లాగే ఉంది. కాబట్టి మేము తను బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ మల్లేష్ గారు, మల్లేష్ విశ్వనాథన్ గారు, మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు. అట్ ది సేమ్ టైం నిమిషప్రియ బ్రతకాలని ఒక ఇతర దేశాల్లో ఉన్న మీరు కూడా కోరుకోవడం, నిమిషప్రియకు ఉరి తప్పాలని కోరుకోవడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. సేవ్ నిమిషప్రియ ఉద్యమంలో మీరు పాల్గొనాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మాకు సమయాన్ని కేటాయించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలు.